వెజ్ మంచూరియా చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్. కాబట్టి ఇవాళ మన ఛానల్లో ఈ వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా, తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాం. పదండి వీడియోలోకి. క్యాబేజ్, క్యారెట్ తురుము ఓ ప్లేట్లో తీసుకుందాం. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, వెల్లుల్లి చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, పెప్పర్, కారం, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వైట్ వెనిగర్. అదేవిధంగా ఒక కప్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, కుకింగ్కి సరిపడే ఆయిల్. అంతే అండి, ఇవే ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో క్యాబేజ్, క్యారెట్ తురుము వేసేసుకుందామండి. వీటిలో మన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. వాటి కోసం ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ వేసి కలుపుకుందామండి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, కానీ మేమైతే అది వేయట్లేదండి. స్పైసెస్ తక్కువతోనే ప్రిపేర్ చేస్తున్నాం. అందులో ఒక కప్ మైదా పిండి, అలాగే దాంతో సమానంగా ఒక కప్ కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుందామండి. ఈ ప్రిపరేషన్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. క్యాబేజ్లో తడి ఉంటుంది కాబట్టి వాటితోనే మనకి చక్కటి బాల్స్ అనేవి తయారవుతాయి. చూడండి, ఒక్క చుక్క నీళ్లు వేయకుండా ఎంత రౌండ్గా బాల్స్ వస్తున్నాయో. ఇలాగా ఈ మిశ్రమాన్ని అంతా రౌండ్ బాల్స్లా చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇలా మీడియం సైజులో బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవి చేసేసుకున్నా అవి ఫ్రై అవ్వడం కొంచెం కష్టమై లోపల పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ బాల్స్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామండి. ట్రిప్కి ఒక 5-6 బాల్స్ వేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మీడియం నుంచి హైకి మధ్యలో పెట్టుకోండి. మరీ హైలో పెట్టేసుకుంటే చాలా తొందరగా అవి మారిపోయి లోపల పచ్చదనం ఉండిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మీరు ఒకటి గమనించారా లేదో, మనం ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు, అయినా ఇంత చక్కగా ఫ్రై అయ్యాయి. ఇదే ప్రాసెస్లో మనం చేసుకున్న బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసేసుకుందామండి. ఈ ఫ్రైయింగ్కి మొత్తం కలిపి ఒక 10 to 15 మినిట్స్ మ్యాక్సిమం పట్టే సమయం అండి. అంతే. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టి అవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అది ఏమైనా ఉన్నా కూడా అది బయటకు వచ్చేసి ఇవి చక్కగా తయారవుతాయండి. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకుందాం. అవి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని అవి ఫ్రై చేసుకుందాం. వీటితో పాటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ, అలాగే ఇంకొక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని లాస్ట్లో ఒక స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 నిమిషం సేపు కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్లో కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. దీనివల్ల ఈ సాస్ అనేది థిక్నింగ్ అయ్యి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మన మంచూరియా బాల్స్ని ఇందులో వేసుకొని మంట కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసి ఒక్కసారి కలుపుకుంటే మన వెజ్ మంచూరియా రెడీ అండి. అదండి, ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా. ఈ గ్రేవీ కూడా మంచి థిక్ కన్సిస్టెన్సీలో చక్కగా వచ్చింది. ఇది మొత్తం కలిపి మాకు 30 మినిట్స్ లోపే అయిపోయిందండి. కాబట్టి ఈ సింపుల్ వెజ్ మంచూరియా రెసిపీ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇలాగే మరిన్ని సరికొత్త వంటల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. గుడ్ బై.